హలో అండి. నమస్తే. దిస్ ఈజ్ వెలంగిని బొబ్బిలి. ఈరోజైతే డీమార్ట్ షాపింగ్‌కెళ్తున్నామండి. అంటే ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్, ఇంకా కావాల్సినవన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాము. మంగళగిరి టు తాడేపల్లి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 10-8 మినిట్స్‌లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మంగళగిరి నుంచి తాడేపల్లి వ్యూ అయితే చాలా బావుండిద్దండి. ఇప్పుడైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా కొండ. ఇది విజయవాడ టు ఆహ్, అదే విజయవాడ నుంచి ఎయిమ్స్‌కెళ్ళే దారనమాట. ఈ కొండల్లోనే ఎయిమ్స్ ఉంది. ఇక్కడ ఈ వ్యూ అయితే చాలా బావుండిద్దండి. ఇక్కడ కూరగాయ మొక్కలు ఎక్కువగా ఏంటంటే కొత్తిమీర, పసుపు ఇంకా ఆకుకూరలన్నీ పెంచుతారు మా చుట్టుపక్కల పల్లెటూరులో అంతా. ఇంకా కొంచెం డిస్టెన్స్‌లోనే డీమార్ట్ కూడా వస్తుంది. మీకు వీడియోలో చూపిస్తున్నాను గదా! చాలా బావుంది గదా వ్యూ. మునుపటితో పోల్చుకుంటే మంగళగిరి చాలా డెవలప్ అయిందండి. ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చిన దగ్గర నుంచి రాజధాని ఇవన్నీ కొంచెం హడావుడిగా ఉంటది కదా! సో, బాగా డెవలప్ అయిపోయింది. అది గాక డిప్యూటీ సీఎం గారి హెడ్ ఆఫీస్ కూడా మంగళగిరిలోనే ఉంటుంది. ఇంకా డీమార్ట్‌కి అయితే మనం వచ్చేసామండి. ఇంకా మనం ఏం షాపింగ్ చేసాం ఏందని చూపిస్తూ ఉంటాను వీడియోలో. ఇక్కడ చూసారా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంట. ఒకసారి నిబ్బరంగా చూసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో. 10th చదివిన వాళ్ళకి అలాగే ఇంటర్ చదివిన వాళ్ళకి అవకాశాలు ఉన్నాయంట అండి. డీమార్ట్‌లో ఏమన్నా జాబ్స్ ఏమో ఉంటాయి కదండి. సేల్ అట్లా ఉంటాయి కదా! ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. విత్ నెంబర్స్‌లో కూడా ఉన్నాయి. ఏమేమి టైమింగ్స్ అవి కూడా క్లారిటీగా ఇచ్చారు. ఇంకా డీమార్ట్ లోపలికైతే వచ్చేసామండి. పిల్లలైతే స్కూల్‌కెళ్లారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే మా వారికి నాకు కొంచెం ఫ్రీ టైమ్ ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. సో, ఆయన నేను కలిసొచ్చాము. పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటాంలే కానీ ఇంకా స్కూల్ టైంలో వచ్చాము గదా! సో, ఆఫ్టర్‌నూన్ అయితే డీమార్ట్ షాపింగ్ అయితే బెటర్ అండి. ఎందుకంటే కొంచెం 4:30 అట్లా నుంచి ఇంక స్టార్ట్ అవుతారు. ఆ బిల్డింగ్ దగ్గర ఓ తలనొప్పండి బాబు. చిరాకొచ్చేస్తూ ఉంటది. సో, మేము ఆఫ్టర్‌నూనే ఎక్కువ వెళ్తాము. ఇంకా లేదు కొంచెం టైం కుదరలేదనుకుంటే నైట్ అయినా పర్లేదు. ఒక 1 అవరే అండి మేము చేసుకుని షాపింగ్ వచ్చేస్తాము. ఏది అవసరమో, ఏది కావాలో అయ్యే తీసుకుంటాము. ఎక్స్‌ట్రా తీసుకోము. బడ్జెట్‌ని బట్టి ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడెప్పుడు ఏం తీసుకోవాలో, ఏమన్నా ఇప్పుడు నాకేమన్నా కావాలనుకున్న వంటకు కానీ ఏమన్నా కావాలనుకున్నప్పుడు కానీ నేను కొంచెం పాకెట్ మనీ సేవ్ చేసుకున్నా లేదా మా వారు నన్ను అడిగితే బడ్జెట్ని బట్టి తీసిస్తూ ఉంటారు. నేనేం మా వారిని ఫోర్స్ చేయను. నన్ను కూడా ఆయన ఏమి అంత ఇబ్బంది పెట్టరు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటేనే బెటర్ అండి. ఏది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది నాకు కొనివ్వని ఎక్కువ ఇబ్బంది పెట్టడం కూడా నాకెందుకో ఇష్టం ఉండదు. పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకొని వెళ్తా ఉండాలి. అదే కదా జీవితం అంటే. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. దాన్నే బేస్ చేసుకొని మన జీవితం వెళ్తా ఉంటది ముందుకి. 2018లో అనుకుంటా అండి విజయవాడ డీమార్ట్‌కెళ్ళాము. అప్పుడు లిఫ్ట్ ఎక్కటానికి నాకెంత టెన్షన్ వచ్చేసిందో. కళ్ళు తిరిగిపోతున్నట్టు అనిపించింది. చాలా భయం కూడా వేసింది అసలు. నేను చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగాను కాబట్టి ఇవన్నీ నాకు కొత్తగా ఉండేది. ఎక్కడికైనా షాపింగ్ మాల్స్ కానీ, ఏదైనా షాపింగ్ కానీ అయితే మా పెద్దక్క లేదా మా వారితోనే వెళ్ళేదాన్ని. ఎక్కువగా అయితే మా పెద్దక్కతో మా హస్బెండ్‌తోనే నాకెక్కువ బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరితోనే ఎక్కువ ఫ్రెండ్‌షిప్ అనమాట. ఏదైనా షేర్ చేసుకోగలుగుతా అనమాట. నాకు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంది అమ్ములు అని. తను కొండపల్లిలో ఉంటుంది కృష్ణా జిల్లా. తను కూడా చాలా క్లోజే. నాకు బాధ గాని, ఏమన్నా కొన్ని ఫ్యామిలీ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ తనతో షేర్ చేసుకుంటూ ఉంటాను. తనకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు కూడా చెప్తూ ఉంటుంది. మనకి చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండి, చాలా మంది ఫ్రెండ్స్ ఉండి ఎంతమంది ఉన్నా కానీ మన బాధని జెన్యున్గా అర్థం చేసుకునేది ఎవరో ఒక్క పర్సనే ఉంటారు. అయితే హస్బెండో లేదా సిస్టరో లేదా ఫ్రెండ్ ఉంటారు, లేదా మదరు లేదా ఫాదర్ ఉంటారు, లేదా అమ్మమ్మ కూడా ఉండొచ్చు. మా లక్కీగా నా బాధను అర్థం చేసుకోవడానికి మా అమ్మమ్మ కూడా నా సోదంతా అయినిద్ది అనమాట. డిమార్ట్ షాపింగ్ అంతా అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. క్యారీ బ్యాగ్ని మేము క్యారీ చేస్తాం కానీ ఆ క్యారీ బ్యాగ్లు ఎప్పుడు అవి చినిగిపోతూ ఉంటాయి. సో, ఇలా బియ్యం సంచి అయితే బెటర్ అనుకొని మా వారు ఇచ్చారనమాట ఈ ఐడియా. సో, ఇదనమాట. అత్తమ్మకు ఒక జత చెప్పులు తీసుకున్నాము. ఇంకా నేను కూడా ఒక పేరు తీసుకున్నా అనమాట. నావి కొంచెం పాడైపోయినట్టు అనిపించింది. సో, నేను కూడా తీసుకున్నాను. మా వారు అంటారనమాట నన్ను, చెప్పులు పిచ్చిదానివి, బట్టలు పిచ్చిదానివి, జ్యువెలరీ పిచ్చి అయితే లేదులేండి మరి నాకు. ఇది నాప్కిన్స్ ఏమో గ్యాస్ కౌంటర్ అది క్లీన్ చేసుకోవడానికి తీసుకున్నాను. చాలా స్మూత్గా ఉన్నాయి. 5 వచ్చినాయి. ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ పడింది. 99 రూపాయలు చూసారు కదా ఇది. ఇంకా నేను యూస్ చేసేది పిల్స్బెరీ అండి. ఇంకా విమ్ జెల్, కంఫర్ట్ అట్లనే ఏరియల్ లిక్విడ్. కిసాన్ జమ్ పిల్లలు ఎప్పుడు చపాతీలో తింటారండి. ఎక్కువగా ఎగ్ చపాతీ వేస్తూ ఉంటాను. ఇంకా టిష్యూ పేపర్స్, కాఫీ పొడి ఇవన్నీ ఇంకా యూస్ చేసేదే. రొటీన్గా అందరూ యూస్ చేసేదే నేను కూడా యూస్ చేస్తాను. నా వీడియోలో అయితే వింతలు విచిత్రాలు ఏమి ఉండవండి. బెల్లం పలక షేప్లో ఉంటుంది కదా అండి, అది కాకుండా ఇలా కుందులా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు ఎక్కువ కల్తీ వచ్చేసి దాంట్లో వేసుకొచ్చేసి అది కాక కలర్ ఎక్కువ వేసి చేస్తున్నారు. సో, కుందుల్లా ఉన్నాయైతే తీసుకోండి. ఒరిజినల్ బెల్లం బాగుంటుంది.
నేను ఒరిజినల్ అని నేను తయారు చేసావమ్మా అని మళ్ళీ కామెంట్ పెట్టకండి. నాకు తెలిసింది నేను చెప్పాను అంతే. నా సబ్స్క్రైబర్స్కి ఎంతో అంత నా వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి కదా, సో అదన్నట్టు నా సబ్స్క్రైబర్సే కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నా కానీ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కువ జీసస్ కంటెంట్ పెడతానండి. ప్రేయర్ వీడియోసే పెడతాను. మనం ఏంటో జెన్యున్గా చూపిస్తే తప్పేం కాదు కదండి. సో ఇల్లు తుడిచే పట్టాకర్ర ఒకటి, చీపురు ఒకటి తీసుకున్నానండి. చీపురు అయితే 100 రూపీస్ పడింది, ఇదేమో 250 అట్లా పడింది. ఇది కొంచెం బాగా అనిపించింది, సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇంటికి క్లీనింగ్కి మనకు పనికి వస్తాయి కదా అనేసి. ఈ చీపురు అయితే ఇది నేను 7 మంత్స్ 6 మంత్స్ అలా వాడానండి. సో మళ్ళీ నేను అదే తీసుకున్నాను అనమాట. ఇప్పటి వరకు వీడియో చూశారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.